వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుతో కలిసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు వ్యవసాయ మరియు సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రులు పెద్దలు శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు, మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ మహేష్ కుమార్ గారు, నా సహచరులు ప్రభుత్వ విప్పు శ్రీ బుచ్చుబాబు గారు, జేసీ గారు, ఆర్డీ గారు, ఆంధ్ర చైర్మన్ గారు స్వామినాయుడు గారు, రంగబాబు గారు, మీ యొక్క స్థానిక శాసనసభ్యులు పేద నాయకులు శ్రీ ఐదోపతుల ఆనందరావు గారు, ఎస్పీ గారు కృష్ణారావు గారు, సోదరులు ఎమ్మెల్సీ శ్రీ గురుమూడి సూర్యనారాయణ గారు, సోదరులు ఎమ్మెల్సీ ఇస్రాయిల్ గారు, పివి రాఘవులు గారు, వేదిక మీద 50 మంది పెద్దలకు నేటి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రధానంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభ సందర్భంలో ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పాత్రికేయులకు నమస్కారాలు. మహిళలందరూ ముందుగా వేయాలని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా మగవారితో సమానంగా ఆకాశంలో సగంలా, జనాభాలో సగంలా ఉన్నటువంటి మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి, ఈ సమాజం అభివృద్ధి చెందాలి, అందరి కుటుంబాలు బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబాన్ని తన కాళ్ళ మీద నిలబడి పోషించుకునే స్థాయికి మహిళలు ఎదగాలి అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం ఈనాడు సత్ఫలితాలు ఇస్తూ మహిళలందరూ ఎంతో చైతన్యవంతులు అయ్యారని ఎంతో సంతోషంతో నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. 1994లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మహిళలందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండేవి కాదు. ఆనాడు గవర్నమెంట్ ప్రారంభమైంది. రూపాయి పొదుపు చేసుకుని మహిళలందరూ కూడా సంఘాలుగా ఏర్పడి ఆనాడు వారు బ్యాంకులకు వెళ్ళి వారందరూ కూడా ఒక బలీయమైన శక్తిగా మారి డ్వాక్రా సంఘాలు అంటే ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఆనాడు తీసుకురావడం జరిగింది. ఆనాడు మొదలైన రుజువు ఈనాడు సర్వస్వతంత్రులుగా మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా దూసుకుపోయే పరిస్థితులు నేడు మనం చూస్తూ ఉన్నాం. మగవారితో సంబంధం లేకుండా మీకైతే సర్వస్వతంత్రులుగా ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా అన్ని రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు సంపాదించుకుని అవసరమైతే మగవారు కలిసి రాకపోయినా మా కాళ్ళ మీద నేను నిలబడి ముందుకెళ్ళగలిగిన ధైర్యాన్ని, శక్తిని ఈనాడు మహిళా శక్తి సంపాదించుకుంది. ఇది చాలా గర్వకారణం. ఈనాడు మన దేశానికి రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది ముర్ము గారు ఒక మహిళ. అదేవిధంగా మన దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు ఒక మహిళ. మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి బంగారపూడి రంజిత్ గారు ఒక మహిళ. ఈ విధంగా మహిళలందరూ కూడా ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఈనాడు ముందరికి వేశారు. దానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన రూపకల్పన, వారిని ప్రోత్సహించిన విధానం, వారి కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు, రిజర్వేషన్లు ఆనాడు ఎన్టీ రామారావు రాష్ట్రాలకు మహిళలకు కల్పించారు, రిజర్వేషన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లారు. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా ఆనాడు మహిళల కోసం ప్రత్యేకమైన ఒక రేషన్ షాప్ ఇచ్చినా, ఒక రేషన్ కార్డు ఇచ్చినా, ఒక బట్ట ఇచ్చినా, ఒక ఇల్లు ఇచ్చినా, రుణం ఇచ్చినా ఆనాడు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. ఆనాడు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మహిళల కోసం పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి వారిలో చైతన్యం తేడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. ఈనాడు ఆ చైతన్యం అవసరంలా మీరే అందరికీ చెప్పేలా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరో చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మగవారు